హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు? సెటిల్ అయ్యావా? అన్నా సెటిల్ అయ్యావా అంటున్నా. ఇది యా, ఓకే. ఏం చేయాలి ఫస్ట్? ఈరోజు ఏవో కొన్ని నేర్చుకుని రమ్మని చెప్పినట్లున్నా. అన్నా ఈరోజు కొన్ని నేర్చుకుని రమ్మని చెప్పినట్లున్నాను అంట. క్యూబ్స్ చూసుకున్నావా? అదే పైది ఆ, ఆ, ఆ. ఎలా చేయాలో అనేది నేను చెప్పినాను. అది ఓకేలే. క్యూబ్స్ ఒకటి క్యూబ్స్ చూసుకున్నావా? కొంచెం చూసావా లేదా? మర్చిపోయింటే చెప్పు. మర్చిపోయినావా, చేసినావా, అంటే చేయలేదా? చూడలేదన్నా, మర్చిపోయింది. ఓకే, సరే. నేను చేసింది మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేద్దాము అట్లే. ఓకే. ఓకే ఫస్ట్ మల్టిప్లికేషన్స్. ఈరోజు 21, 22, 23, 24 and 26 with 13, 15, 17 and 19. ఓకే. ఓకే ఎంత వస్తుంది చెప్పేది? 260 ప్లస్ 210 63 273 273. డన్. 15 into 21 ఎంత? 210 101 315 315. 340 ప్లస్ 17. అచ్చా, నువ్వు ఇట్లా చేస్తున్నావా? ఓకే, డన్. చెప్పు. 210 107 147 ఎంత? 357 420 లోంచి 21 డేలు 398 399 399. ఓకేనా? ఇది బాగా చేసావు. లైక్ ఇట్లా నెంబర్స్ని మనం 19 into 21 చేసే బదులు ఇది ఇట్లా కూడా తీసుకోవచ్చు. 20 - 1 20 + 1. ఓకే. 400 - 1. ఓకే ఇదేంటిది? a - 1 ఇంటూ a - 1 ఇంటూ a square minus a b plus b square ఇంటూ a - b. ఓకేనా? ఓకే నెక్స్ట్ 13 into 22. 220 plus 66. 286 220 110 320 20 మళ్ళీ చెప్పు. 330 నెక్స్ట్ 220 154 374 484 minus 1 minus 4 484 minus 22. 4 22 ఎంత? 462. కాదు చూడు, అంటే ఇది ఇట్లా చేయదు కలదా? ముందు కూడా తప్పు చెప్పినావు. 440 minus 22. 418. ఓకేనా? 19th చేయి. 380 plus 38. ఓకే 8 plus 50. ఇది నేను ఎట్లా ఆలోచిస్తున్నా? a plus b a minus b వేయచ్చా? వేయలేం. ఎందుకు? నువ్వు అట్లా వేసుకోవాలనుకుంటే ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఇవి రెండు ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా? రెండు ఆడ్ నెంబర్స్ లేదా రెండు ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి. అప్పుడే నువ్వు ప్లస్ ఆర్ మైనస్ చేయొచ్చు. ఆ ఛాన్స్ ఉంటుంది అనమాట. మధ్యలో నెంబర్ అయిపోయింది అనుకో, అప్పుడు +1 - 1 చేయొచ్చు. ఒక్క నిమిషం అన్ని ఎరేజ్ చేసేస్తాను. డన్. ఎంత ఇది? 299. డన్. 345. డన్. నైస్. 230 plus 140 is 21. 391. నైస్. కొంచెం ఫాస్ట్గా.
నీకు ఈ టేబుల్ తెలుసు కదా, 460 లో ఉంటే 19 లేదు. నీకు 19 టేబుల్ ఆల్రెడీ తెలుసు కదా. 441. ఓకే 460 మైనస్ 23. 23 19 తెచ్చేస్తుంది. 427. 240 60 12 312 360 240 140 28. 380 plus 20 408 అన్న. నైస్. 480 లో నుంచి 4556 456 456 ఎంత వస్తుంది? 380 ప్లస్ 76. నైస్. నెక్స్ట్ 260 ప్లస్ 60 338 338 38 డన్. 390 260 ప్లస్ 442 442. ఏది 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 442? కిందనా ఇది 390 అది. 520 లో 6 ఇస్తే 494. నైస్. నెక్స్ట్ స్క్వేర్స్. 2 స్క్వేర్ 4 2 స్క్వేర్ నుంచి వద్దులే, ఇది చెప్పు. లైక్ 11 స్క్వేర్ నుంచి చెప్పు. 11 స్క్వేర్ 121 12 స్క్వేర్ 144 13 స్క్వేర్ 169 14 స్క్వేర్ 169 15 స్క్వేర్ 196 169 15 స్క్వేర్ 225 16 స్క్వేర్ 256 17 స్క్వేర్ 289 18 స్క్వేర్ 324 19 స్క్వేర్ 361 441 484 529 676 576 625 676 729 784 841 900 961 1024 నైస్. 33 తెలియదు 2G కాదు నీకు 33 స్క్వేర్ కావాలి అంతేనా? అంతే అన్న. 30 ప్లస్ 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? 900 ప్లస్ 900 ప్లస్ 9 909. ఇది 180. బైఫర్కేషన్ అర్థమైందా? అర్థమైంది. 1089. నీకు 34 స్క్వేర్ కావాలి, ఇక్కడ 4 పెట్టేయచ్చు. 83 240 900 ప్లస్ 240 ప్లస్ 16 240 ప్లస్ 16 1256. అర్థమైందా? 35 ఇక్కడ పోయింది. 2556 కాదు, 300 కి 900 ప్లస్ 2 4 8 8 3 24 240 1156. 36 స్క్వేర్ 36 900 36 జుడు 144 జుడు నీకు 5. ఇది నార్మల్గా చెప్పాను. ఓకే, నీకు 5 ఉండిందంటే నీకు 5 నువ్వు డైరెక్ట్ చేసేసుకోవచ్చా? 1 స్క్వేర్ ఎలాగో 1 వస్తుందా? దీనికి 70 యాడ్ చేసేసుకో. అంటే 70. ఓకేనా? దేనికైనా స్క్వేర్ ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి? సమ్ 5 కి అటు ఇటు ఉందనుకో, ఇప్పుడు నీకు 37 కావాలి. 35 తీసుకున్నా, ఎంత వచ్చింది? డైరెక్ట్ 1225. దీనికి ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. 7 స్క్వేర్ కాదు, 35 ప్లస్ 2 రాసుకుంటున్నాం. 4 రాసుకుంటాం. ఇప్పుడు 35 ఇంటూ 2 నీకు ఆల్రెడీ 70 తెలిసిందే. 70 ఇంటూ 2 35 ఇంటూ 2 ఆల్రెడీ మధ్యలో వస్తుంది కదా ఒకటి. 35 స్క్వేర్ ఇది, 2 స్క్వేర్ ఇది, 2 ఇంటూ 35 ఇంటూ 2 వస్తుంది. కరెక్టా? 140 140.
ఓకే 1225 కి ఇది 1365 అవుతుంది, 1369 అవుతుంది. ఓకేనా? ఓకే ఇప్పుడు బ్రెయిన్ లో 38 చేయాలి నువ్వు. ఇప్పుడు 38 చేయాలంటే నువ్వు ఏం చేయాలా? జస్ట్ దీన్ని ఇక్కడ ఇది 3² యాడ్ చేయాలి, ఇక్కడ ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి. 40 తీసుకొని చేయొచ్చు కదా. 40 అంటే నువ్వు మైనస్ చేయాలి మళ్ళీ. ఓకే మనకు అడిషన్స్ బాగొచ్చు కదా ఇప్పుడు, కాబట్టి మనం మోస్ట్లీ అడిషన్స్ ప్రిఫర్ చేయి. లేదా నీకు ఒకటే ఉంది మైనస్లో, అర్థమైందా? నువ్వు ఇప్పుడు 39, 29, 49, 59 ఇట్లాంటివి ఉన్నాయి, అది -1 చేసేయచ్చు నువ్వు డైరెక్ట్గా. ఓకే ఇట్లా ఉన్నాయనుకో, ఇది నువ్వు ఇంటూ 3 పెద్ద కష్టం కాదు మనకి, అడిషన్ పెద్ద కష్టం కాదు మనకి. ఓకే, అంటే 1225 1225 నార్మల్ యాడ్ చేసేస్తాం. 1225 తర్వాత ఏమొస్తుంది? ఒక 9 వస్తుంది. ఈ 70 ఇంటూ 3 210, 219, 9 లాస్ట్ లో యాడ్ చేసేసుకుంటాం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు నువ్వు దీన్ని ఇట్లే, ఇది ఎంత వస్తుంది మనకి? 1444. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు 48² కావాలి నాకు. 48² కావాలా? ఇవన్నీ రీజనింగ్ లో పనికొస్తాయి నీకు. ఓకే ఓకే అండి. 45² చేయాలి. 45² ఎట్లా చేస్తాము? 2025. 4 ఇంటూ నెక్స్ట్ ఈచ్ నెంబర్. నీకు 48 కావాలి, కరెక్టా? అంటే 9 ఖచ్చితంగా వస్తుందా లాస్ట్ లో? 9 వస్తుంది. ఇప్పుడు 40 ఇంటూ 45 ఇంటూ 3, 45 ఇంటూ 2 ఇంటూ 3 కాబట్టి 90 ఇంటూ 3. 45 ఇంటూ 3 ఇంటూ 2 260, 270. 270 ఆల్రెడీ ఒక 9 ఉంది, 279. 4 8 2304. ఓకేనా? ఓకే. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు 58 చెయ్యి. 58 చేయాలా? 3025 ప్లస్ 9 55 ఇంటూ 3 ఇంటూ 2 165 330 339 అయిపోయిందా? 4633. ఓకే ఓకే. స్క్వేర్స్ ఈజీ అనిపిస్తానా ఇప్పుడు? ఓకే ఓకే. ఇది ఈరోజు ట్రిక్. ఇది నిన్నటి 5² ట్రిక్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. 55². 3025 65 4225 75 5625 85 725 95 95 9025. ఓకేనా? ఓకే. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా? 5 స్క్వేర్స్ అయిపోయినాయి. క్యూబ్స్ ఇంకొకసారి, బేసిక్ క్యూబ్స్. 8 చెప్పు. 8 27 64 125 216 343 512 729 1000 1331 1728 2096. 13 కి ఇవ్వనా? చేయి మళ్ళీ 169 ఇంటూ 13 చేయి. 169 90 480 27 507 ఎంత వస్తుంది? 78 2197. మరి ఇందాక ఏదో వచ్చింది? 2097.
14 స్క్వేర్ 14 స్క్వేర్ 14 క్యూబ్ 14 క్యూబ్ చేయి ఫోర్త్ మల్టిప్లై చేయి మొత్తాన్ని అన్నా 196 ఇంటూ 4 చేయి ఎట్లనో 196 14 190 38 720 744 ఎంత 4 10 6 2 2 2 7 अच्छी 2 6 2704 అన్న ఎక్కడో ఎత్తినట్టు అనిపిస్తుంది 24 36 38 బ్రో క్యాలిక్యులేషన్ 196 ఇంటూ 4 నీట్ అలా 1960 అన్న 380 ఇంటూ 760 784 మరి ఇందాక 704 అన్నావు 744 అన్నావు 744 అన్నా నెక్స్ట్ 15 క్యూబ్ 3325 ఇది మాత్రం గుర్తుందా? ఓకే 3325 ఓకే రేపు 20 వరకు అడుగుతా. ఓకే 20 తెలుసు అన్న 20 తెలుసు ఆ 20 మధ్యలో తెలుసా? 4 తెలియాలి అవే తెలుసుకోవాలి. ఓకే నిన్న ఏమేమి మాట్లాడినా? నిన్న మన సర్కమ్ సెంటర్ సర్కమ్ రేడియస్ అవే ఏం మాట్లాడినాం? ఏ లాస్ చెప్పుకున్నాం? ఏ రూల్స్ చెప్పుకున్నాము? నిన్న సర్కమ్ అంటే మన సర్కమ్ సెంటర్ నుంచి మన అంటే చెప్పరా రావాలి కదన్నా. ఇప్పుడు వాడు ఏబిసి నుంచి రేడియస్ మీట్ అయిపోయింటే సర్కమ్ సెంటర్ అంటారు కదా, సర్కిల్ రేడియస్ సర్కమ్ రేడియస్ అంటారు దాన్ని. అయితే అక్కడ యాంగిల్ బిఐసి యాంగిల్ 2A ఉంటది. ఇంకోటి ఒకటే కాబట్టి ఇది 2A. ఇంకా ఏం చెప్పినాం? ఇంకోటి ABC/4R. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ABC/4R. దీనికి దీన్ని ఎలా ప్రూవ్ చేసినాం? వేరే ఇంకో రూల్ తో ప్రూవ్ చేసినాం. అది ఏ రూల్? ఇంకో రూల్ తో దీన్ని ఏ రూల్ తో ప్రూవ్ చేసాం? నిన్న ప్రూవ్ చేపించినా కదా. సైన్ రూల్ అన్న. A by sin A is equal to B by sin B is equal to B by sin B is equal to C by sin C is equal to 2R. ఇంకా ఇంకేం చెప్పుకున్నాం? ఇప్పుడు మనం ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ AB ఇంటూ సైన్ C కదా. అంటే డెరివేషన్ చెప్తున్నాను. ఓకే ఓకే పర్లేదు. AB ఇంటూ సైన్ C కదా. సైన్ C ని మనం C is equal to sin 2R అవుతుంది కదా. ఎస్. ఓకే ఒకసారి అలా మనకి ABC/4R వచ్చింది. అలా ABC/4R వచ్చింది. ఇంకా ఇంతనే చెప్పింది. ఇంకో రూల్ ఏదేం చెప్పినాను? ఇంకా సార్ ఇంకోటి ఇది యాంగులర్ బైసెక్టర్ అయినప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకున్నావు కదా. AD² = AB ఇంటూ AC మైనస్ BD ఇంటూ DC. BD ఇంటూ CD. ఇంకా
ఇంకా అంతేనా చెప్పింది సర్కమ్ సెంటర్ గురించి. అంతేనా ప్రాబ్లమ్స్ చేసాం. నిన్న కొన్ని ప్రాబ్లమ్స్ చేశాం కదా ఎక్కువ. ఉమ్. రూల్స్ రెండేనా చెప్పింది నిన్న. దీని గురించి సర్కమ్ సెంటర్ ABC/4 చెప్పాను. ఓకే, డన్ డన్ డన్. ఈరోజు ఏం చేద్దామంటే ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ తీసి ఉంచాను, ఆ ప్రాబ్లమ్స్ చేద్దాము. మెయిన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి మాట్లాడదాం ఈరోజు. ఓకే, ఓకే ఓకే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకో. ఓకే, ఏ బి సి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్స్ ఓకే. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎంత? √3/4 A². √3/4 A². దిస్ ఈజ్ ఈక్వల్ టు ABC/4R. అంతే కదా. కానీ ఇక్కడ A ఈక్వల్ టు B ఈక్వల్ టు C అంటే A³/4R అవుతుందా? √3/4 A² ఈజ్ ఈక్వల్ టు A³/4R అంటే A² A క్యాన్సిల్ అయిపోతుందా? 3/4 క్యాన్సిల్ అయిపోయిందా? అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? A/√3 వచ్చిందా? A/√3 అది మనకి ఇది కదా సర్కమ్ రేడియస్ కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్టేనా? అంతేనా? అంతే. అట్లే నాకు ఏరియాకి ఇంకా ఏం తెలుసు, నాకు √3/4 A² ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ ఎస్. అవును. స్మాల్ r ఇంటూ ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటరా? A+B+C/2 అంటే 3/2 ఇంటూ ఏ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చా? ఏ క్యాన్సిల్ అయిపోతుందా? √3తో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ √3 మిగిలిపోతుందా? 2 1s 2 2s అయిపోతుందా? లేదంటే నెక్స్ట్ పేజ్లో రాసుకున్నాం. ఇది A² ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ ఎస్. ఎస్ అంటే ఏంటి? A+B+C/2 ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ సెమీ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు A+B+C/2. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్. ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి కదా. కరెక్టేనా? ఓకే కరెక్టా. బేసిక్ అన్ని ఇంకా చెప్పించుకోకూడదు, బేసిక్ ఆలోచించాలి. ఓకే 3/2 ఇంటూ ఏనా? ఏ క్యాన్సిల్. 2 1s 2 2s √3 1s √3 1s. ఓకే, అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? A/2√3. ఓకేనా? ఓకే అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అంతేనా? ఇన్ రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. కరెక్టా? ఇప్పుడు నువ్వు చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది? A/√3 ఉంది. ఏ అనే పాయింట్ నుంచి ఓ అనే పాయింట్ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది? A/2√3 ఉందా? 2√3 కరెక్టేనా? కరెక్ట్. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు AO ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు A/√3. ఓకే, దీని సమ్ D అనుకుందాం. ఓకే, OD ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు A/2√3 వచ్చింది. కరెక్టేనా? ఇక్కడ దాకా ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈ O అనేది సెంట్రాయిడా? ఓకే, ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఇక్కడ
క్యాపిలార్ బై స్మాలర్ లైక్ ఇప్పుడు ఏఓ బై ఓడి చెయ్యి ఎంత వస్తుంది a/√3 బై డివైడెడ్ బై ఏ బై 2√3 రేషియో ఎంత వస్తుంది √3 క్యాన్సల్ ఏజే క్యాన్సల్ ఇజ్ ఈక్వల్ టు 2:1 సెంట్రాయిడ్ 2:1 లో డివైడ్ చేస్తాం. ఓకేనా అర్థమైందా అర్థమైంది. ప్రూఫ్ ఓకేనా నీకు ఓకే ఇక్కడ క్లారిటీ ఉంది కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 a² ఈజ్ ఈక్వల్ టు మనకు నార్మల్ తెలిసింది 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైటా ఇక్కడ బేస్ అంటే ఏంటి ఏనేనా మళ్ళీ ఏ క్యాన్సిల్ 2 1s 2 2s అప్పుడు హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది √3/2 ఇంటూ ఏ ఓకే కానీ నాకేం తెలుసు ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/√3 తెలుసా తెలుసు. ఇప్పుడు నేను ఏ ప్లేస్ లో √3r రాసుకోవచ్చా రాసుకోవచ్చు. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ √3 ఇంటూ ఆర్ అనుకోవచ్చు క్యాపిటల్ రాసుకోవచ్చు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆర్ అని చెప్పచ్చా ఓకే ఇది ఒకలా చేయొచ్చు. ఇంకా క్యాపిలార్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2 పార్ట్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 పార్ట్ ఉంటుంది కరెక్టా టోటల్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పార్ట్స్ హెచ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఓకే కరెక్టేనా ఓకే అదే నువ్వు ఒకవేళ స్మాల్ ఆర్ కంపారిజన్ చేసుకుందాం హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ కానీ నాకు స్మాల్ ఆర్ అంటే ఏం తెలుసు a/2√3 అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ ప్లేస్ లో ఆర్ ఇంటూ 2√3 పెట్టుకుంటాం ఓకే 2 క్యాన్సిల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఆర్ ఓకే ఈ లైక్ ఈ డెరివేషన్స్ అన్ని రేపు అడుగుతాను లైక్ ఫైనల్ రిజల్ట్ ఏమేమి వచ్చినాయి ఓకే ఇక్కడ దాకా ఓకే కదా మనం నార్మల్ చేయాలనుకుంటే ఆలోచించు ఇక్కడ 2 ఉంటుంది ఇది 1 ఉంటుంది టోటల్ హైట్ ఎంత 3 స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 హెచ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3r ఓకేనా ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాము మన నోట్స్లో ఆల్రెడీ ఉంది కానీ ఇది ఒకసారి మళ్ళీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే ఏబిసి ఈక్వల్ ర్యాంక్ ఇక్కడ ఏమంటున్నా అంటే ఏబిసి ఇంకా క్వశ్చన్ వచ్చేసి డి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ఏబి ఈజ్ ఎ పాయింట్ ఆన్ బిసి అండ్ పి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ఇది ఏసి అండ్ పి ఈజ్ ఎ పాయింట్ ఆన్ బిసి ఓకే ఇప్పుడు ఏమంటున్నాడు డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి అంటున్నాడు ఓకే ఈజ్ పాయింట్ ఆన్ బిసి అట్లే జిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి అంటున్నాడు ఇది జి కాదు ఇది క్యూ ఈజ్ ప్యారలల్ టు ఏబి ఓకే అండ్ డిపి ఈజ్ ప్యారలల్ టు ఏసి అంటున్నాడు ఓకేనా మనకి ఏం కావాలి ఇప్పుడు టిపి ఇది ఏ అనేది ఏరియా కావాలా ఇక్కడ ఏంటంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఈక్విలేటర్ యాంగిల్ 60 degrees 60 డిగ్రీసా
బి 60 సి 60 60. ఇక్కడ కొంచెం మనం నీట్గా చూస్తే ఇవి కాన్ఫిగరేషన్స్ ఇచ్చుకుందాం డిఈక్యూపి. ఓకే, ఓకే ఈపి ఈక్యూ ఇస్ ప్యారలల్ టు ఏబి అన్నాడా? అవునా ఈక్యూ ఇస్ ప్యారలల్ టు ఏబి అన్నాడా? ఏబి అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుందా? ఏది క్యూఈ క్యూబి లైక్ సిబి బీసీ అనేది ట్రాన్స్ఫర్స్ అవుతుందా ఈ రెండు లైన్స్ కి? అవునవును కరెక్టేనా? ఇట్లా కరెక్ట్ తీసుకో. అన్న. ఇప్పుడు ఈ యాంగిల్ బి ఇక్కడ 60 అయితే ఇక్కడ కూడా 60 అవుతుందా? అన్నా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ లో ఉంది కదా ఉమ్, ఏబికి ఇది ఉమ్. ఈ ప్యారలైన్స్ కాబట్టి 60 అవుతుంది. అవును కరెక్టేనా? కరెక్టా. ఇప్పుడు ఈ రెండు 60 అయితే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది అది కూడా. సేమ్ అట్లే ఇక్కడ కూడా ఇది డిపి 60 ఇస్ ఉంటుంది. ప్యారలల్ టు ఏసీ అన్నాడా? ఏసీ అవును. కాబట్టి ఇది కూడా 60 డిగ్రీస్ ఉంటుందా? ఆ, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 డిగ్రీస్ ఉంటుందా? అక్కడ కూడా ఉంటుందా? కరెక్టేనా? కరెక్ట్. ఇప్పుడు మనకి ఇది కూడా అన్నాడు కదా ఇప్పుడు చూడు డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ అన్నాడు. బి. అవును ఏబి ట్రాన్స్వర్సల్ గా యాక్ట్ చేస్తే ఇక్కడ అదే అవుతుంది. ఇక్కడ 60 అయితే ఇక్కడ కూడా 60 డిగ్రీస్ అవుతుందా? అవును ఓకే. ఇక్కడ కూడా 60 డిగ్రీస్ అవుతుందా? ఓకే అంటే మూడు ఒక పెద్ద ఈక్వల్ ట్రయాంగిల్ లో మూడు చిన్న ఈక్వల్ ట్రయాంగిల్ తీస్తారు. ఓకే, ఇక్కడ దాకా ఒకటి. ఓకే ఇంకా ఏమన్నాడు ఇప్పుడు? డిపి లేదు, ఇక్కడ క్వశ్చన్ తప్పు టైప్ తప్పబడింది. డిపి డిఈ అండ్ క్యూఈ ఓకే వీటి సమ్ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ అన్నాడు, 40 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే ఓకేనా? ఓకే అట్లే ఏబి ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, అంటే ఈ టోటల్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఇక్కడ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటా. అప్పుడు ఇది కూడా ఏ అవుతుందా? ఇది బి అనుకుంటాను. ఈ మూడు బి అయితే బి అవుతాయి. అవును ఇది సి అనుకుంటే ఈ మూడు సి అవుతుందా? సి అవుతుంది. కరెక్టేనా? కరెక్ట్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 40. ఇందులో మన డయాగ్రామ్ ఇంకోసారి వేసుకుందాము, కొంచెం చిన్నగా వేసుకుందాం కాకపోతే. ఓకే, ఓకే parallel to this, parallel to this, parallel to this. Okay, ఓకే A B C, ఇక్కడ స్మాల్ a స్మాల్ a స్మాల్ a, B B B, C C C. ఇంకా ఏమి ఇచ్చినాడు? A ప్లస్ B ప్లస్ C ఇజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ అన్నాడా? ఈ మూడు ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ అన్నాడు. అట్లే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ అని కూడా ఇచ్చేసినాడు నాకు ఆల్రెడీ. ఏ ప్లస్ బి ఓకే ఏ ప్లస్ సి కరెక్టేనా? కరెక్ట్ అన్నా. అప్పుడు బి ఎంత అవుతుంది? బి 10 అవుతుంది. బి 10 సెంటీమీటర్స్ అవుతుందా? బి 10 అవుతుంది. ఏ ప్లస్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఆల్రెడీ చెప్పినాను నాకు. కాబట్టి ఇక్కడ బి 10 అయితే ఇది ఎంత అవుతుంది? ఏది సి 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 కూడా 10 అవుతుంది కదా. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 30 అంటున్నాడు. బి 10 అయిందన్నా. ఆ, మనకి ఇక్కడ బి 10 అయిపోయింది. ఇక్కడ 10 ఈ మూడు 40 అన్నాడు. అదైతే మనకి అది ఈక్వల్ ట్రయాంగిల్ కదా 15 అవుతుంది. ఒక్క నిమిషం. బి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అప్పుడు సి ఏమైతుంది? ఇప్పుడు మనకి టోటల్ 20 అవుతుంది. 20 సెంటీమీటర్స్ అవుతుంది. 20 అవుతుంది. ఇక్కడే 20 అవుతుంది. అప్పుడు ఏ ఎంత ఇప్పుడు అవుతుంది? ఏ 10 అవుతుంది. 10 అవుతుంది.
ఇక్కడ ఏ 10 సెంటీమీటర్స్ అయిపోయింది, బి 10 సెంటీమీటర్స్ అయిపోయింది. ఆ, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటి? PQ వచ్చేసి 10. క్వశ్చన్ పీక్యూ కనుక్కోమన్నాడు. ఓకే 10. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 10. 10 సెంటీమీటర్స్. ఓకే, ఓకే ఓకే ఈ క్వశ్చన్ నేనే ఎందుకు చెప్పినాను అంటే, ఇక్కడ మనం నార్మల్గా తీసుకునేటప్పుడు ప్యారలల్ అనగానే 3 లైన్స్ రాగానే నువ్వు జాయిన్ చేసేస్తావు. ఓకే అర్థమైందా? ఆ, వాడు జాయిన్ అవుతాయి అని ఎక్కడా ఇవ్వట్లేదు. ఓకే ఓకే, 4 పాయింట్స్ ఇచ్చాడు అదే పనిగా ఓకే సపరేట్ గా. ఓకేనా? ఓకే ఇది అబ్జర్వ్ చేయాలి ఓకే ఎప్పుడైనా సరే. వాడు జాయిన్ అవుతున్నాయి, మూడు కలిసి ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నాయి, లేదా మూడే వర్టెక్స్ ఇచ్చి వర్టెక్స్ జాయిన్ చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రమే మనం ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు ఓకేనా? ఇన్ కేసు ఒకవేళ అది జాయిన్ అయితే జాయిన్ అయితే అయిపోతుంది. మనం చేస్తాం చూడు, 1/4 ఆఫ్ టోటల్ ట్రయాంగిల్ 4 పార్ట్స్ డివైడ్ అయిపోతుంది. సివియన్ రేషియోస్ లో చేసేస్తాం. ఓకేనా? ఓకే అర్థమైందా? ఇప్పుడు సర్కం రేడియస్ కాన్సెప్ట్. ఇది ఒక ట్రయాంగిల్. ఇందులో నేను ఒక పర్పెండిక్యులర్ వేసుకుంటాను. లైక్ బేస్ కి పర్పెండిక్యులర్ లైన్ ఉంటుంది కదా, అది వేసుకున్నా. ఇంకా నాకు సర్కం సెంటర్ ఐడియా ఉంది కదా, సర్కం సెంటర్ ఏ బి సి. ఓకే, నేను ఇప్పుడు ఏమడుతున్నా అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నా. ఓకే, యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద వర్టెక్స్ అండ్ సర్కం రేడియస్ అట్ ద సేమ్ వర్టెక్స్. చెప్పు బ్రో. నేను యాంగిల్ బి మైనస్ యాంగిల్ బై 2 చెప్తా అనుకున్నా కదా. అది వేరు, ఆ మాత్రం క్లారిటీ వచ్చింది. ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు నీకు అర్థమైందా? జస్ట్ ఫార్ములా నేర్చుకుంటే ఏమైతుంది, ఫార్ములా మాత్రం గుర్తుంటది. ప్రూఫ్లు చేస్తే, ఎప్పుడైతే మనం ప్రూఫ్లు చేసి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తామో అప్పుడు ఏది దేనికి అనేది క్లారిటీ వస్తుంది మనకి. ఓకేనా? ఇక్కడ కూడా దానికి ఎట్లా ప్రూవ్ చేస్తాం, ఇక్కడ కూడా దీనికి ఇట్లే ప్రూవ్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ బి దగ్గర తీటా అనుకుందాం. ఓకే, ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, లేదంటే ఇక్కడ తీటా అనుకుందాం, సి దగ్గర తీటా అనుకుందాం, ఇక్కడ ఆల్ఫా అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీటా అయితే ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ తీటా. ఓయ్, ఇక్కడ యాంగిల్ బిఓఏ ఎంత అవుతుంది? బిఓఏనా 2 తీటా. 2 తీటా అవుతుందా? ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఏ యాంగిల్ అన్నా? యాంగిల్ ఓబిఏ ఓఏబి ఎంత అవుతుంది? ఇది 180 మైనస్ ఆఫ్ 2 తీటా డివైడెడ్ బై 2 అవుతుందా? ఓకే, ఇది 2 తీటా, ఇది సర్కం రేడియస్, ఇది సర్కం రేడియస్. ఈ యాంగిల్ అడుగుతున్నా, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ ఆఫ్ 2 తీటా డివైడెడ్ బై 2 అవుతుందా? కరెక్టేనా? అంటే ఎంత అవుతుంది? 90 మైనస్ తీటా అవుతుందా? ఇది కూడా 90 మైనస్ తీటా అవుతుందా? కరెక్టా? యాంగిల్ ఏఓబి. అట్లే ఈ ట్రయాంగిల్ చూడు, ఇదేంటిది? ఏ సమ్ డి అనుకో, ఇది ఏడిబి. ఓకే, నేను ఇక్కడ ఆల్ఫా తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 180 మైనస్ 2 ఆల్ఫా బై 2. అచ్చా, ఎప్పటి నుంచి? నేను ఏ ట్రయాంగిల్ వేసినాను చూడు,
ట్రయాంగిల్ ఏడిబి వేస్తున్నా. ఇక్కడ సర్కమ్ రేడియస్ ఏదైనా ఉందా? లేదు లేదన్న, ఇక్కడ 90 ఉంది కాబట్టి 90 మైనస్ ఆల్ఫా. ఓకేనా? ఓకే. అంటే ఈ టోటల్ ఇది 90 మైనస్ ఆల్ఫా. కరెక్టా? కరెక్ట్ అండి. ఈ టోటల్ యాంగిల్ 90 మైనస్ తీటా. కరెక్టేనా? కరెక్ట్. డయాగ్రామ్ ఇంకోసారేనా? ఓకే, ఇప్పుడు వచ్చింది, క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిందా? ఓకే. ఓకే, ట్రయాంగిల్ చేసినాము పక్కన. ఇది పర్పెండిక్యులర్ అనుకో. ఒక ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ వేసుకుంటాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఆల్ఫా అయితే ఇది ఏమైతుంది? 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా అవుతుంది. ఇది తీటా అయితే ఇది 2 తీటా అవుతుంది. ఈ టోటల్ యాంగిల్ 90 మైనస్ తీటా అవుతుంది. ఓకే. ఓకేనా? టోటల్ యాంగిల్ 90 మైనస్ తీటా అవుతుంది. ఓకేనా? నాకు ఇది కావాలి. నేను ఈ టోటల్లో నుంచి ఇది తీసేస్తా. 90 మైనస్ తీటా మైనస్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా. ఓకే. 90 క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా మైనస్ తీటా వస్తుంది. క్లారిటీ ఉందా? ఓకే. యాంగిల్ అర్థం కాల. బయట ఇక్కడ ఎక్కడ వచ్చింది మనకి? యాంగులర్ బైసెక్టర్ లో బయట వస్తుంది. యాంగులర్ బైసెక్టర్ లో ఎందుకు వస్తుంది? యాంగులర్ బైసెక్టర్ ప్రూఫ్ గుర్తుందా? గుర్తులేదా? ఉంది. ఎందుకంటే మనం రెండు యాంగిల్స్ డివైడ్ చేస్తాయి కదా. చెప్పు, నాకు ప్రూఫ్ చెప్పు ఇప్పుడు. యాంగులర్ బైసెక్టర్ వేసుకున్నాం. యాంగులర్ బైసెక్టర్ చేసేసిన, ఒక పర్పెండిక్యులర్ కూడా చేసిన. 2 తీటా ప్లస్ ఏబిసి. బి దగ్గర తీటా తీటా అనుకుంటే తీటా తీటా. ఓకే, డన్. ఇక్కడ ఆల్ఫా ఆల్ఫా, సి దగ్గర ఆల్ఫా ఆల్ఫా. అక్కడ గామా అనుకోండి. సమ్ గామా గామా అనుకో. 2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు 180. ఓకే, డన్. చెప్పు. 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ 2 గామా ఇస్ ఈక్వల్ టు 180. డన్. నెక్స్ట్ ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా. అది పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాదు, పర్పెండిక్యులర్. 90 డిగ్రీస్ ఉంటుంది కదా. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కదా డి దగ్గర. యువతల కూడా ఉంటుంది. యువతల ఇటు సైడ్ కూడా ఉంటుంది. అంటే ఇది 90 మైనస్ 2 ఇది 2 తీటా అవుతుంది కదా. డన్. ఓకే, 90 మైనస్ 2 తీటా వేసాం కదా. ఇదే కదా నువ్వు అన్నది, 90 మైనస్ 2 తీటా. ఇదేమైతుంది అప్పుడు? 90 మైనస్ 2 ఆల్ఫా అవుతుంది. ఓకే. నాకు ఇప్పుడు ఇది కావాలి. దీంట్లోంచి అది తీసేస్తే వస్తుంది. దేంట్లోంచి అది తీసేస్తే వస్తుంది? 90 మైనస్ 2 ఆల్ఫాలో తీసేస్తే ఏమొస్తుంది? తీటా మైనస్ ఆల్ఫా. దీన్ని సమ్ పి అనుకో, ఈ మధ్యలో యాంగిల్ ని. ఓకే. 90
minus 2 alpha minus p is equal to 90 minus 2 theta plus p. కరెక్టా? ఎందుకంటే యాంగిల్ బైసెక్టర్ గామా గామా. ఓకే, 90 90 క్యాన్సిల్. ఈ 2 theta అటు సైడ్ పోతే ఏమవుతుంది? 2 theta కాదు, ఇంకో 2 వచ్చింది. ఇది రైటే కన్నా అర్థం కాల. ఇప్పుడు 90 minus 2 theta 90 minus 2 alpha 2 alpha 190 minus 2 theta plus 2 alpha అవుతుంది. వెయిట్ ఇక్కడ చెప్పు. 90 minus 2 theta plus 2 alpha plus 2 alpha నా? ఇంతేనా నువ్వు చెప్పేది? 190 అంటే 180 నీట్గా చెప్పు. ఇప్పుడు చెప్పు. అలా ఇది 180 ఇది 90 మైనస్ θ అవుతుంది కదా ఏది? ఓకే ఉన్నిలే, ప్రెసెంట్కి ఇది ఇట్లే ఉంచు. ఇది రేపు అడుగుతా, ఓకేనా? రేపు ఎట్లా సాటర్డేనే కదా, మొత్తం అన్ని రివిజన్ ఉంటుంది ఈ వీక్లో జరిగినవి. ఓకే, అన్నీ చూసుకొని రా. ఏది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చిందో అన్నీ అడుగుతారు రేపు. ఓకే, హలో. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాము. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెయిన్స్ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ నుంచి చాలా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ వేసుకున్నా. ఏ బి డి. ఓకే, ఓకేనా ఇక్కడ దాకా? ఇప్పుడు ఏడిని ఎక్స్ అనుకుంటాను, డిసిని వై అనుకుంటాను. ఇది స్మాల్ సి, ఇది స్మాల్ ఏ, టోటల్ బి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనపడతాయా? ఏవేవి? ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక్క నిమిషం. ఇందులో యాంగిల్స్ కూడా ఇక్కడే మాట్లాడేసుకుందాం. ఇది తీటా అనుకుందాం. ఇది ఏమైతుంది అప్పుడు? 90 మైనస్ తీటా. కరెక్టేనా? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఏదన్నా సిబిడి. ఇదిగో 90 మైనస్ తీటా అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఈ ట్రయాంగిల్ తీటానా? ఓకే, ఇప్పుడు మనం నాకు 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపించాయి నాకు ఇందాక. ఏ బి సి ఒకటి, అట్లే డి బి ఏ అట్లే. ఇంకోటి ఏముంది? ఏడిబి బిడిసి. ఒక్క నిమిషం. ఏ డి బి. అచ్చా ఇదే వేసానా? ఇది బిడిసి అనుకో, ఇది ఏడిబి అనుకో.
ఓకే, అర్థమైందా? 90యా? ఇక్కడ యాంగిల్ 90యా? ఇక్కడ యాంగిల్ ఎంత? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? ట్రయాంగిల్ BDCలో చూడు, ట్రయాంగిల్ BDCలో. ఓకే, బి దగ్గర 90 మైనస్ తీటా, సి దగ్గర తీటా, డి దగ్గర 90. 90యా? ఇక్కడ ఎంత? 90 మైనస్ తీటానా? ఇక్కడ ఎంత? తీటానా? నెక్స్ట్ ట్రయాంగిల్ ADBలో పర్పెండిక్యులర్ ఎక్కడ ఉంది? డి దగ్గర. తీటా బి దగ్గర, 90 మైనస్ తీటా ఏ దగ్గర. కరెక్టేనా? 90 మైనస్ తీటా పర్పెండిక్యులర్ ఇక్కడ తీటా. కరెక్టా? ఈ మూడు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చా నేను ఇప్పుడు? కరెక్టా? అంటే AB బై AC ఇజ్ ఈక్వల్ టు BD బై BC అని చెప్పొచ్చా? దట్ ఈస్ ఈక్వల్ టు AD బై AB అని చెప్పొచ్చా? కరెక్టేనా? ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం. AB by AC is equal to AD by AB. Correct? That implies AB square is equal to AD into AC. Correct? అట్లే ఇప్పుడు ఇది చేద్దాం, సెకండ్ థర్డ్ చేద్దాం. BC AB BD కాదు ఒక నిమిషం. BC బై ఇది ఇంకోటి చూడు, BC బై AC ఇజ్ ఈక్వల్ టు CD బై BC అవుతుందా? ఈ ట్రయాంగిల్ లో BC బై AC ఇజ్ ఈక్వల్ టు CD బై BC. ఓకే, ఇది కరెక్టేనా? BC బై AC is equal to CD by BC. ఓకే, అట్లే దీంట్లో ఏమైతుంది? DB బై అది ఇది జస్ట్ నీ కోసం ఇచ్చాను. ఇప్పుడు BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? CD. కరెక్టేనా? ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో. ఇందాక ఏమేమి వచ్చినాయి మనకి? AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD ఇంటూ AC. తర్వాత BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు CD ఇంటూ AC. కరెక్టా? చూడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా? నాకు ఇక్కడ ఏరియా అంటే ఏం చెప్తాను? 1/2 A స్మాల్ a ఇంటూ స్మాల్ c అని చెప్పేస్తాను. కానీ నాకేం తెలుసు? ఏరియా ఇజ్ ఈక్వల్ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని తెలుసా? ఓకే, ఇక్కడ 1/2 క్యాన్సిల్. AC బై B ఇజ్ ఈక్వల్ టు H అని చెప్పచ్చా? అంటే BD ఇజ్ ఈక్వల్ టు AB ఇంటూ BC డివైడెడ్ బై AC. కరెక్టా? అర్థమైందా? AC by B is equal to H. ఇది ఎట్లా వచ్చింది?
స్మాల్ ఏ అంటే ఏంటి? ఏబియా, బీసీయా? స్మాల్ ఏ బీసీ, స్మాల్ సి అంటే సి అంటే ఏబియా, ఏబి, బి అంటే బి అంటే ఏసీయా? ఏసి, ఓకే, హెచ్ అంటే బీడి. ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు? ఏబి ఇంటూ ఏసీ, ఏబి ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ బీడీ అని రాయొచ్చా? ఏసీ ఇంటూ బీడి రాయొచ్చా? ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది కూడా ఇక్కడ రాసుకుందాం. ఏబి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ ఏబి ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ ఏసీ. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ మళ్ళీ ఇంకోసారి ఇస్తున్నాను, కొంచెం నీట్గా చూడు. ఏ బి సి, ఇది డి, ఇది ఎక్స్, ఇది వై, ఇది పి, ఇది క్యూ, ఇది టోటల్ సమ్. ఇది స్మాల్ ఏ అనుకో. ఈ ప్రకారంగా అయితే పీక్యూఆర్లో తీసుకోలేదు బ్రో, ఎందుకంటే ఇది వేరే డెరివేషన్ కదా. మనం స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి నార్మల్ ఏరియా డెరివేషన్స్కి వాడతాము. ఇది ఇట్లా తీసుకో. ఓకే, మనకి ఏమొచ్చింది? పీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎక్స్ అని వచ్చిందా? పీ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎక్స్. ఓకే ఓకేనా? ఓకే. క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఆర్ ఇంటూ వై వచ్చిందా? ఆర్ ఇంటూ వై. ఓకేనా? ఓకే. అట్లే పి ఇంటూ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ జెడ్. ఇది జెడ్ అనుకో. కరెక్టా? ఇది కరెక్ట్. ఈ మూడు అర్థమైనా ఇక్కడ దాకా? అర్థమైంది. ఓకేనా? వీటి మీద ఇంకా కొన్ని డెరివేషన్స్ ఉన్నాయి. ఓకే. ఏమేమి ఉంటాయంటే రేషియోస్ ఉంటాయి. రేషియో ఫార్ములా ఒకటి ఉంటుంది. 1/x is to 1/y is to 1/z is equal to రేషియోస్ ఉంటాయి. ఆ రేషియో నువ్వే చేయాలి. ఇది ఏంటో కూడా నువ్వే సెర్చ్ చేయి. నువ్వు వెతుకుతావో, వెతికి కనుక్కుంటావో, అవన్నీ నాకే ఇష్యూస్ లేదు, కానీ వెతికి కనుక్కొని ఆ రేషియోస్ రేపు అడుగుతాను. ఇది ఒకటి ఉంటుంది. ఓకే, అట్లే దీన్నే ఎక్స్ కామా వై కామా జెడ్ రేషియో లైక్ రిలేషన్ అంటారు. ఈ రిలేషన్ నాకు రేపు కావాలి. ఓకేనా? ఇంకా ఈ ఏరియా ఉందా, ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ టు ట్రయాంగిల్ బీసీడి ఈజ్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఏరియాస్ రేషియో కావాలి నాకు. ఓకేనా? ఏరియాస్ రేషియో కావాలి. చిన్న ట్రయాంగిల్స్ కదా, నాకైంది తెలీదు, రేపు అడుగుతాను. ఓకే, అర్థమైందా? ఓకేనా? ఓకే అన్న. క్లారిటీ ఉన్నాయి కదా ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్? ఈరోజు ఇది అది ఒకటి కనుక్కున్నాము. ఈక్యులేటర్ ట్రయాంగిల్ లో రేషియోస్ అన్ని చెప్పుకున్నాము. ఈక్యులేటర్ ట్రయాంగిల్ రేషియోస్ ఇవన్నీ కనుక్కున్నాము. హెచ్ అండ్ ఆర్ రిలేషన్ చేసాము. హెచ్ అండ్ స్మాల్ ఆర్ రేషియో చేసినాము. సెంట్రాయిడ్ డివైడ్స్ ఇన్ ది రేషియో 1:2 అని ప్రూవ్ చేసినాము. ఓకేనా? గుర్తున్నాయి కదా? నీకు కావాలంటే ఇది పీడిఎఫ్ షేర్ చేస్తా. పీడిఎఫ్ మళ్ళీ సార్ చూస్తావా? చూడాలి కదా. ఓకే, ఓకేనా? పంపిస్తాను నేను, ఒక 5 minutes షేర్ చేస్తాను.
ఓకే అయితే ఓకే ఒక్క నిమిషం ఇది ఒక ప్రాబ్లం తీసి పెట్టించా, ఇది రేపు డిస్కస్ చేద్దాం, పర్లేదు. ఓకే, సరే నేను షేర్ చేస్తాను చూడు నీకు. సరే ఉంటాం బ్రో. రేపు మోస్ట్లీ కుదిరితే రేపు ఆఫ్టర్నూన్ ఫోన్ చేస్తాను. సో 5 or 6 నుంచే స్టార్ట్ చేద్దాము. సార్ రేపు అన్ని రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకొని పెట్టుకొని ఉంచు. ఫస్ట్ నుంచి రివిజన్ చేయి, మధ్యలో ఎక్కడైనా అడుగుతాను, ఏదైనా ప్రాబ్లం అయినా ఇస్తాను నోట్స్ చూసి. సరే ఓకే ఓకే బ్రో, ఇంకో విషయము, నెక్స్ట్ వీక్ నుంచి లైక్ డైలీ క్లాస్ అంటే 1-2 రోజులు అటు ఇటు మిస్ అవుతున్నాయి. నాకు కూడా కొన్ని కొన్ని రోజులు వర్క్ పడుతుంది. కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే వీక్కి ఒక 5 days or 6 days పెట్టి 1 or 2 days నేను లైక్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా. అర్థమైందా? లైక్ డైలీ అంటే టైం ఎక్కువ పెట్టాను. చూద్దాం, ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయిన వరకు ఖచ్చితంగా 1 hour చేస్తాను, ఎందుకంటే తక్కువ కాన్సెప్ట్స్ మాట్లాడతాను. సరే ఓకేనా? ఓకే కాన్సెప్ట్స్ కూడా లైక్ తక్కువ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఇండివిజువల్ దాని మీద ఫోకస్ చేస్తామని. ఓకే, ఇండివిజువల్గా ఫోకస్ ఈ రోజు దీనికని ఇవ్వకుంటే అది ఆ రోజులో చిన్న టాపిక్ అయిపోతుంది. జామెట్రీలో అట్లా చిన్న టాపిక్స్ ఏం లేవు, వాడు క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా తీస్తాడు. ఓకేనా? ఓకే ఒకసారి కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్ చేసేటప్పుడు మనం 1 hour ఒక లైక్ సాటర్డే వెన్స్డే ఒక 2 hours కానీ 1.5 hour కానీ అట్లా ప్లాన్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒక టాపిక్ మీద అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే రోజు చూసేలాగా ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? రేపు సాటర్డే హాఫ్ డే ఉంటుంది కాబట్టి నాకు కూడా నేను 1.5 hour 2 hours తీసుకునే ప్లాన్ చేస్తాను, రివిజన్ చేపిస్తాను మొత్తం అంతా. ఓకే, హలో అజిత్, హలో అజిత్, వినపట్లేదు. ఇందాక వాయిస్ ఏం రాలేదు, అందుకు పిలిచా. ఓకేనా? నేను నీకు పీడిఎఫ్ ఇది కూడా షేర్ చేస్తాను చూడు. సరే ఓకే బ్రో, అయితే ఉంటాను, బాయ్. ఓకే బాయ్.